టీడీపీ తెలుగుదేశం పార్టీ అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ పాలనలో ఎవరి పాలన సామాన్యుడికి మెరుగ్గా అనిపించింది. అయితే దీన్ని రాజకీయ కోణంలో మాత్రమే కాకుండా సాధారణ పౌరుడిగా పాలన, అభివృద్ధి, సంక్షేమం అలాగే పారదర్శకత వంటి కోణాల్లో ఇప్పుడు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. హాయ్ ఫ్రెండ్, నా పేరు సతీష్ బాబు. నేను ఎప్పటికప్పుడు రియల్ ఫ్యాక్ట్స్ కి సంబంధించిన వీడియోలు అయితే చేస్తూ ఉంటాను. అలాగే రీసెంట్ గా జరిగిన ఇష్యూస్ గురించి, అలాగే లోకల్, స్టేట్, గ్లోబల్ కి సంబంధించిన పొలిటికల్ ఇష్యూస్ గురించి కూడా నేనైతే వీడియోలు అయితే చేస్తూ ఉంటాను. నా ఛానల్ ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు ఇలాగా ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఈ వీడియో చేయడానికి పడిన కష్టానికి అలాగే నా ఛానల్ కి మీరు కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక టీడీపీ పాలన విషయానికి మనం వచ్చినట్లయితే 2014 నుంచి 2019 వరకు టీడీపీ పరిపాలించింది కదా మన ఆంధ్రప్రదేశ్ ని. సో అప్పటి గురించి అయితే చూద్దాము. టీడీపీ పాలనలో పాజిటివ్ అంశాలు ఏమున్నాయి అనేది ఇప్పుడు చూద్దాము. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి విషయంలో టీడీపీ పార్టీ అమరావతి నిర్మాణం ఆరంభం, రోడ్లు, ఇంటిగ్రేటెడ్ టౌన్ల, ఫైబర్ నెట్ అంటే ఇక్కడ ఇంటర్నెట్ కనెక్టివిటీ, ఈ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని అభివృద్ధి చేయడానికి అయితే ప్రయత్నాలు అయితే చేసింది. ఇక పరిశ్రమల పెట్టుబడులు 2014 నుంచి 2019 వరకు చూసుకున్నట్లయితే మేక్ ఇన్ ఏపీ అని కియా మోటార్స్ 16 లక్షల వరకు పెట్టుబడి ఒప్పందాలను అయితే తీసుకువచ్చింది. అయితే అవి ఇంప్లిమెంట్ అయితే అవలేదని చెప్పవచ్చు. ఇక డిజిటల్ పాలన, ప్రభుత్వ నిర్వహణలో డేటా ఆధారిత నిర్ణయాలు మెరుగ్గా ఉన్నాయని చెప్పవచ్చు. ఇక టీడీపీ పాలనలో నెగటివిటీ ఏమని ఉందని చూసుకున్నట్లయితే అయితే టీడీపీ పార్టీ చేసిన అభివృద్ధి అనేది నగరాలకు మాత్రమే పరిమితమైందని విమర్శలు అయితే ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి అమరావతి విషయంలో భూమికి సంబంధించినటువంటి రాజకీయ లోపాలైతే ఉన్నాయని చెప్పవచ్చు. ఇక గ్రామీణ స్థాయిలోను సంక్షేమ పథకాలు ఇవ్వడంలోను రేషన్ లాంటి సాధారణ వాడకాలు అయితే పూర్తిగా తగ్గిపోయాయి. ఇక వైఎస్ఆర్సీపీ పాలనలో మనం చూసుకున్నట్లయితే అంటే వైఎస్ఆర్సీపీ పరిపాలించింది మన రాష్ట్రాన్ని 2019 నుంచి 2024 వరకు అయితే పరిపాలించింది. సో దాంట్లో పాజిటివ్లు ఏంటి, నెగిటివ్లు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాము. అందులో పాజిటివిటీ గురించి అయితే ఇప్పుడు చూద్దాము. సంక్షేమ పథకాలు, అమ్మఒడి, జగనన్న విద్య దీవెన, వైఎస్ఆర్ రైతు భరోసా, వృద్ధాప్య పెన్షన్, వితంతు పెన్షన్, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ గా ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించిన పెన్షన్, వీళ్ళకు సంబంధించిన డబ్బులు నేరుగా వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరిగింది. గ్రామ, వార్డు సంబంధించినటువంటి సేవలను వైఎస్ఆర్సీపీ పాలనలోనే డిజిటలైజేషన్ చేయడం జరిగింది. స్థానికంగానే ప్రభుత్వానికి సంబంధించిన సేవలను వైఎస్ఆర్సీపీ పాలనలో ప్రజలకు అందించారు. హెల్త్ అలాగే విద్యారంగం పైన ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది. నాడు నేడు అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టి స్కూళ్లకు ఇంతకు ముందు ఉండే సదుపాయాలను వైఎస్ఆర్సీపీ పాలనలో మెరుగ్గా అభివృద్ధి చేయడం జరిగింది. ఇక వైఎస్ఆర్సీపీ పాలనలో నెగిటివిటీ ఏముందని చూసుకున్నట్లయితే ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూసుకున్నట్లయితే ఆర్థికంగా అప్పుల్లోకి వెళ్లిందనే ఆరోపణలు అయితే ఉన్నాయి. అభివృద్ధి అలాగే పెట్టుబడులకు సంబంధించిన ప్రోత్సాహం అనేది తక్కువగా ఉంది. అంటే కొత్త పరిశ్రమలు అయితే మన రాష్ట్రానికి రాలేదని చెప్పవచ్చు. న్యాయం అలాగే పోలీస్ వ్యవస్థ రాజకీయ నాయకులకు ఎక్కువగా ఉపయోగపడ్డాయి అనే విమర్శలు అయితే ఉన్నాయి. ఇక సామాన్యుని నిర్ణయం ఏంటని మనం చూసుకున్నట్లయితే అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి టీడీపీ పాలన అంటే 2014 నుంచి 19 వరకు అలాగే వైఎస్ఆర్సీపీ పాలన 2019 నుంచి 2024 వరకు ఏ విధంగా ఉన్నాయి అనేది ఇప్పుడు చూద్దాము. మన రాష్ట్రంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి అనేది టీడీపీకి 3 మార్కులు అయితే వేయవచ్చు. ఇక మన వైఎస్ఆర్సీపీ పార్టీకి అయితే 1 మార్కు వేయవచ్చు. సంక్షేమ పథకాలు అభివృద్ధి చేయడంలోను అలాగే సంక్షేమ పథకాలకు సంబంధించిన డబ్బులు ప్రజలకు ఇవ్వడంలోను మనం చూసుకున్నట్లయితే టీడీపీ పార్టీకి మనం 1 మార్క్ అయితే వేయవచ్చు. వైఎస్ఆర్సీపీ పార్టీకి 3 మార్కులు అయితే వేయవచ్చు. ఇక విద్యా ఆరోగ్యం విషయం మనం చూసుకున్నట్లయితే టీడీపీకి 1 మార్క్ అయితే వేయవచ్చు. వైఎస్ఆర్సీపీ పార్టీకి 3 మార్కులు అయితే వేయవచ్చు. ఇక ఉద్యోగ కల్పన విషయం మనం చూసుకున్నట్లయితే టీడీపీ పార్టీకి 2 మార్కులు అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీకి 2 మార్కులు వేయవచ్చు. ఇక పరిపాలన విషయంలో పారదర్శకత విషయానికి మనం వచ్చినట్లయితే టీడీపీ పార్టీకి 2 మార్కులు వైఎస్ఆర్సీపీ పార్టీకి 3 మార్కులు వేయవచ్చు. ఇక ఆ సంవత్సరంలో మనం ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక పరిస్థితి మనం చూసుకున్నట్లయితే 2 పార్టీలు అప్పులైతే చేశాయి. ఇక ఫైనల్ గా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో అభివృద్ధి అలాగే ఇండస్ట్రియల్ మీద ఫోకస్ అయితే ఎక్కువగా చేశారు. ఉద్యోగ అవకాశాల కల్పన, డిజిటల్ పాలన వంటివి చూసుకున్నట్లయితే యావరేజ్ గానే ఉన్నాయి. ఇక జగన్ గారి పాలనలో మనం చూసుకున్నట్లయితే నేరుగా సంక్షేమ పథకాల ద్వారా ఎవరైతే బెనిఫిషియరీస్ ఉన్నారో వాళ్ళ ఖాతాలోకి నేరుగా డబ్బులు అయితే పడడం ద్వారా మన రాష్ట్రంలో తక్కువ ఆదాయం ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళకు ఎంతో ఉపశమనం అయితే కలిగించింది. కానీ దీర్ఘకాలిక అభివృద్ధులు అయినటువంటి పెట్టుబడులు వృద్ధి అనేది బాగా అవసరం. అభివృద్ధి, ఉద్యోగం, శాశ్వత మార్పులు దృష్టిలోకి వచ్చినట్లయితే టీడీపీ పాలన అయితే బాగుంది. సామాన్యుడి తక్షణ ప్రయోజనాల కోసం మనం ఏ పార్టీ బాగా పనిచేసిందని చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీ అని చెప్పవచ్చు. ఇక నేను ఫైనల్ గా చెప్పాలంటే ఏ రాజకీయ పార్టీ అయినా సరే అధికారంలోకి వచ్చే ముందు ఎన్నో రకాల సంక్షేమ పథకాలను మేనిఫెస్టోలోనైతే పెడుతూ ఉంటుంది. ఆ సంక్షేమ పథకాలు ఏ పార్టీ కూడా 100% అయితే ఇంప్లిమెంట్ అయితే చేయదు. ఇక రాజకీయ పార్టీల లక్ష్యం అనేది వేరే విధంగా ఉంటుంది. ఇక్కడ మనకు టీడీపీ పార్టీ చూసుకున్నట్లయితే లాంగ్ టర్మ్ అభివృద్ధి పైన ఫోకస్ అయితే చేసింది. ఇక వైఎస్ఆర్సీపీ పార్టీ మనం చూసుకున్నట్లయితే షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ పైన
ఫోకస్ అయితే చేసింది. ఇలా రాజకీయ పార్టీల యొక్క ఫోకస్ అయితే ఒక్కొక్క పార్టీకి ఒక రకంగా ఉంటుంది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ చెడ్డదని చెప్పలేం, అలానే టీడీపీ పార్టీ మంచిది అని చెప్పలేము. సో ఏ పార్టీ యొక్క లక్ష్యాలు అనేది ఆ పార్టీకి అయితే ఉంటాయి. ఆ విధంగానే ఆ పార్టీ అయితే పరిపాలన అయితే చేస్తుంది. ఈ వీడియో ఎవరైతే చివరి వరకు చూస్తున్నారో వాళ్ళైతే జై హింద్ అని టైప్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కిందున్న సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా కిందున్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.